పైన పైన టైమింగ్ అవదు అవదమే ఎక్కువ పెట్టకూడదు ఎక్కువ పెట్టకూడదు రాముడు రాముడు అన్నాడు ఇవన్నీ నేను తినకూడదయ్యా నేను ప్రస్తుతం మాపత్తిగా జీవిస్తున్నాను మా అమ్మకి మాట చెప్పాను అందుకని నువ్వు ప్రభువు నేను మాపత్తిగా బతుకుతున్నాను ఇవాళ నువ్వు ఇచ్చిన హస్తపూజిత తత్వాలను నేను పడుకోకూడదు కూడా ఇటువంటి మధురాన్నాలు నేను తినకూడదు ఇవాళ రాత్రి నేను ఆంటివాసి చేసి నీకు దాటి పడుకుంటాను నువ్వు నేను వచ్చానని నువ్వు ఇంత ప్రేమగా నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకుని కన్నుల నీళ్లు పెట్టుకుని రామ అయోధ్యకి తీసుకెళ్ళేది ఇది అయోధ్య నీలాజ్ఞే రామ అన్నారే ఆ మాటతో నాకు పుణ్యం నేను మనస్సుతో ఎలా పూజిస్తాను నేను మాట్లాడే మాట అవసరమైన ప్రజాప్రతిగా మాట్లాడేదో చూడండి మా తండ్రి గారి దశరథ మహారాజు గారికి గుర్రాలంటే చాలా తీసి అమ్మమ్మల్ని చనిపోయి మార్చి కావలసినంత గడ్డి మొదలైన చాలా ఇవ్వయాగుహ గడ్డి వేశాడు చిన్న జ్ఞానంగా పడుకున్న ఈ ఊళ్ళో ఈ సుమంతుడు తీశాడు ఇచ్చిన కూర్చాడు కలిగాడు పేదలిగే మరునాడు ఉదయం బయలుదేరు గడ్డాలని దాటుతా ఉన్నారు గురుడు తీసుకొచ్చాడు పెద్ద పడవ నిర్మించాడు లక్ష్మణుని తెచ్చాడు రామచంద్రమూర్తి లక్ష్మణ సీతమ్మని తిరిగి పట్టుకుని లోపలికి ఎక్కుతూ అన్నాడు నీకు శిక్ష నిజాయితీ ఉన్నప్పుడు లక్ష్మణుడు సీత ఎత్తుకున్నాడా నీకు గురించి వెళ్ళేది ఒక తల్లి స్నానం చేసుకుంటుంది పిల్లవాడు స్కూల్కి లోపలికి వచ్చి ఎల్కేజీలో యూకేజీలో చదువుకుంటున్నటువంటి పిల్లవాడు అక్కడ ఉంటాడు ఉండి మరి ఏవో బొమ్మలు వేసుకుంటూ ఉంటాడు అమ్మ బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి ఒళ్ళు తుడుచుకుంటుంది పిల్లలు ఒళ్ళు తుడుచుకుంటున్న అమ్మ దగ్గరికి వచ్చి నిలబడి అమ్మ అమ్మ రేపు చూసినప్పుడు నాకు పక్క పెట్టుకుని కొట్టావా అని మాట్లాడుతుంటాడు అప్పుడు కొడుకు శరీరంతో పుష్పంతో అమ్మని చూస్తారా చూడదు ఆ ప్రతిదానానికి ఏం చూసిందంటే అమ్మతనం అమ్మలోని చెయ్యి పట్టుకుని పడలు చూసిన లక్ష్మణుని యొక్క హృదయం ఇది చెప్పడానికి ఏ వికారం లేనటువంటి స్థితిలో నిత్య చైతన్యాలు లక్ష్మణుని యొక్క చైతన్యం అంటే తెలుసు కనుక పడలు చూస్తూ అన్నాడు చెయ్యి పట్టుకుని లక్ష్మణుడు పడలు చూశాడు సీతమ్మని ఆ తీసుకున్నటువంటి మహర్షి శ్రీరామచంద్రుడు పూజించారు వరుణుడు ఇచ్చినటువంటి ఆ అక్షయబాణ శరీరాన్ని సమర్పించి వాటిని లక్ష్మణుడు వెళ్ళి తీసుకొచ్చారు వాటిని అవన్నీ మొదటి కట్టుకున్నారు భుజాలకు తగిలించుకున్నారు ఆ పడలిచ్చారు రామాయణంలో ఎక్కడా రామాన్ని పాదం తగిలితే ఏదో ఒక నారి ఆడది ఎదుగుతున్నాడంట నా పడలిచ్చితే ఏమైపోతుందో అప్పుడు మీ కాళ్ళు కలుగుతారన్నారు కోరేని వాళ్ళు నాకు చక్కెర రాయి అందుకని చాలా ఎక్కించాడు ఎక్కించిన తర్వాత సుమంతుడు ఏం నిలబడ్డాడు నువ్వు దగ్గరదానికి వెళ్ళిపోతున్నావు నేనేం చెయ్యాలని ఇంకా రాముడు అన్నాడు నువ్వు తిరిగి వెళ్ళిపోయి దశరథ మహారాజు గారికి కనపడు మా తండ్రి గారికి నమస్కరించాలని చెప్పు సేవించాలని చెప్పు నాకు తేడాలేదు ముహూర్తంలోకి నమస్కరించాలని చెప్పు నరకుడికి నేను చిత్రం వేయాలని చెప్పు రాములకు గొప్ప యోధుడు సర్వకాలములకు ధర్మం చేత కట్టుబడిన వాడు యవరాజ్యపట్టాభిషేకం చేసిన తర్వాత వృద్ధుడైన చక్రవర్తిని మాత్రం ఏ ఒక్క కారణం చేత కూడా వారిని బాధ పెట్టవద్దని చెప్పు తండ్రి మనస్సుకి అనుగుణంగా పరిపాలించవని చెప్పు అన్న తర్వాత సుమంతుడు అన్నాడు నేను విడిచిపెట్టి రామా నేను వెళ్ళలేను ఈ నాన్ను
నీ పరిపాలనలో ఉన్నాను. ఇప్పుడు దుష్టకైక పరిపాలన ప్రారంభం అవుతోంది. నేను నీతో పాటు వచ్చేస్తాను రానా, నన్ను తీసుకెళ్ళు, పూర్వముగా వస్తుంటే మతం మీద నిలబడి వాటితో నేను ఎదుర్కొంటాను, నేను కూడా వచ్చి నీకు సేవ చేస్తానన్నాడు. రాముడు అన్నాడు, నువ్వు నాతో వచ్చేస్తే కైకమ్మ కన్వానం వస్తుంది. రాముడు అరణ్యవాసం చేయకుండా మంచి రణమోడు దొరికింది, తోలేవాడు దొరికితే పెట్రోల్ అక్కర్లేదు కదా అని ఇంత సీతమ్మని లక్ష్మణుని ఎక్కించుకుని విహారాలు తిరుగుతున్నాడు అనుకుంటుంది. అందుకు నువ్వు ఖాళీ రథంతో వెనక్కి వెళ్ళిపోవాలి. రాముడు గంగదాన్ని అరణ్యంలో వెళ్ళిపోయాడని చెప్పాలి. అందులో నువ్వు బయలుదేరు. ఈ మాట చెప్పగానే గుర్రాలు పట్టుకుని బయలుదేరాక ఆ గుర్రాలు కదలడం మానేసి కన్నం తమ్ముట నీరు కాలుస్తూ ఎంత తోలినా కదలడం మానేసి గిరిగిరి పడ్డాయి. రాముడు యొక్క తప్పించినటువంటి ఆ కలిసి ఆ రథం బయలుదేరింది. రాముడు గంగానదిని దాటాడు. గంగానదిని దాటి ఆమెని ఒడ్డుకు వెళ్ళాడు. వెళ్ళిన తరువాత అటుగా నడిచి వెళ్తుంటే ప్రయాణ కనపడింది. అక్కడే సన్నకాలలో నుంచి పొగొస్తోంది. ఇక ఏదో ఆశ్రమం ముందు వెళ్ళడానికి రమ్మన్నారు. అది భారద్వాజాశ్రమం. అక్కడ మహానుభావుడు భారద్వాజుడు ఉన్నాడు. వేదములు చదువుకున్నవాడు. చుట్టూ శిష్యులందరూ పరివేషితులై ఉన్నారు. ముందు రాముడు నమస్కరించాడు. నేను విచరణ కుమారుడు తమ్ముడైన లక్ష్మణుడు భార్య సీతమ్మతో కలిసి వచ్చాను మహానుభావ అంటే భారద్వాజుడు చిట్టాలది ఎవరి మనస్సులో ఏదుందో కనిపించగలిగిన వాడు. ఇంటి ఈ రాత్రి ఇక్కడ ఉండవని తేనె కందమూలములు కలములు మొదలైంది రాముడు ఇచ్చారు. ముగ్గురు ముందు సంతోషంగా అక్కడ పడుకున్నారు. మర్నాడు భారద్వాజుడు అన్నాడు, 14 సంవత్సరాలు మా ఆశ్రమం రాముడు అన్నాడు, ఈ ఆశ్రమం మా రాజ్యాన్ని ఎక్కువగా ఉంది. నేను నిర్మాణం చేస్తే జానపదులు అందరూ ఉంటారు. మా దర్శనం చేసి ఉంటారు. దీనివల్ల పెద్ద మన ఇబ్బందిగా ఉండిపోయాను. ఎవ్వరూ వెళ్ళిపోతారు. కానీ ఏ పూర్వముల వల్ల రాక్షసుల వల్ల ప్రమాదం లేకుండా భయం అనేటువంటి మాటని అలవాటు సీతమ్మ సంతోషంగా ఒక యోగ్యమైన ప్రదేశాన్ని నిర్ణయించి భారద్వాజ మహర్షి మీరు చెప్తే అక్కడ మనోదానం తీసుకుంటాను అంటే ఆయన అన్నారు, మహానుభావుడు ఇక్కడి నుంచి బయలుదేరి యమునా నది తీవ్రమైన వేగంతో ఆ యమున వెళ్తుంది. ఆ యమునని యమునలో కలిగినటువంటి పడవ మీద ఇద్దరు జాగ్రత్తగా కలిసి దాటండి. ఆ యమున దాటిపోయిన తరువాత కొంచెం ముందుకు వెళ్తే మీకు అక్కడ ఒక గొప్ప మర్రి చెట్టు ఒకటి కనపడుతుంది. ఆ మర్రి చెట్టు చాలా గొప్ప మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు కింద మీరు కూర్చోండి. కూర్చున్న తర్వాత దాన్ని నమస్కారం చేయండి. ఎందుచేత అంటే అక్కడ చాలా మంది కూర్చుని దేవతలందరూ కూడా నమస్కారం చేసుకుంటారు. ఆ చెట్టుని సేవిస్తూ ఉంటారు. అది దాటి కొంచెం ముందుకు వెళ్తే నీలము అనేటువంటి వనం కనపడుతుంది. అక్కడ మోదుగు చెట్లు, వేగు చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇసుక మెత్తగా ఉంటుంది. అది దాటి వెళ్తుంటే ఎక్కడ చూసినా నీళ్లు ఉంటాయి. చెట్లన్నీ ఉంటాయి. ఇసుకతోట పర్వత శిఖరాలు కనబడుతూ ఉంటాయి. ఇసుకతోట పర్వత శిఖరాలు ఎంత దూరం కనపడతాయో అంత దూరం మనిషి మనస్సులో పాపస్థానం. అందుకని మీరందరూ ఇసుకతోట పర్వతాన్ని చేరుకోండి. అక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమం. ఆ ఆశ్రమానికి పట్టణానికి అనువైనటువంటి స్థలంలో ఆశ్రమాన్ని నిర్మించుకోండి. అక్కడ ఏళ్ళు తిరుగుతుంటాయి. కొండముట్టులు, కోతులు తిరుగుతూ ఉంటాయి. బంగారు పుట్టలు జరిగినటువంటి జింకలు తిరుగుతుంటాయి. మీకు కావలసిన ఆహారం దొరుకుతుంది. కందమూలాలు దొరుకుతూ ఉంటాయి.